డౌన్ చేయండి. ఈ రాష్ట్రంలో మరొక మారు చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన శాంతి భద్రతలు క్షీణించాయి. ఎక్కడ కానీ సామాన్యునికి భద్రత కూడా లేకుండా కూడా పోయింది. మరీ ముఖ్యంగా అణగారిన వర్గాలకి పోలీసు రాజ్యం అనేది కూడా నడుస్తూ ఉంది. ఈరోజు అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రకారం కాకుండా ఇల్లు రాజ్యాంగం ప్రకారమే ఎన్నిక కాబట్టి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈరోజు రాజ్యాంగేతర శక్తులుగా ఈరోజు ఈ తెలుగుదేశం పార్టీ కావచ్చు, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీలు కూడా వ్యవహరిస్తున్నాయి. ముఖ్యంగా అధికారులను అడ్డం పెట్టుకొని ఎక్కడికక్కడ కూడా చేస్తున్నారు. మరీ ముఖ్యంగా పోలీసు వ్యవస్థనే ఈ రాష్ట్ర యొక్క గుప్పెట్లో పెట్టుకొని ఈరోజు అందరిపైన కూడా దాడులు కూడా చేస్తున్నారు. చట్టం ప్రకారం వాళ్ళు శిక్షించలేకుండా పరిస్థితి కూడా వచ్చింది. అలాగే మరీ ముఖ్యంగా కూడా ఎంతోమంది కూడా దాదాపుగా 20 మంది దళితులు కూడా ఈరోజు కూడా అన్యాయంగా కూడా ఈరోజు హత్య గావించబడినారు పోలీసు వారి చేత కూడా. మరీ ముఖ్యంగా కృష్ణలగ్నలో సాయి కృష్ణ కావచ్చు, అలాగే కాంతిలాల్ వాళ్ళందరూ కూడా, అలాగే గంగమ్మ హత్య కూడా, ఇవన్నీ కూడా పోలీసు వారే. ఒకటైతే సాయి ప్రసాద్ అయితే పోలీసు వారే లాకప్ డెత్ చేయడం, మిగతా వాళ్ళందరినీ కూడా వారి యొక్క హింసలకు భరించలేక ఈరోజు ఆత్మహత్యలు చేసుకుంటామని చెప్పి బహిరంగ చెప్పినా కూడా వారి పైన కేసులు పెట్టి నిజం కూడా శిక్షించే పరిస్థితుల్లో కూడా ఈరోజు ప్రభుత్వం కూడా లేదు. అందుకోసమే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా కూడా వారి ఇంటికే పోయి కూడా పరామర్శించడం జరిగింది. అంతేకాదు ఈరోజు సాయి అనే అతన్ని ఈరోజు హత్యగా లాకప్ డెత్ అయిందే కాకుండా కనీసం శవాన్ని కూడా వాళ్ళ తల్లిదండ్రులకు అప్పగించలేదు. కనీసం వారు కాల్చిన బూడిదనైనా ఇవ్వండి అని చెప్పి ఆ మహాతల్లి అడిగితే బూడిదను కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో ఈరోజు కూడా ఉంది. వారు రక్షించే పరిస్థితుల్లో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ వారందరూ కూడా ఈరోజు చేస్తున్నారు. దానికి వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది కూడా పోరాటం కూడా చేస్తారు. ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు పరిరక్షించాలని చెప్పి ఈ రాష్ట్రంలో మరొక మారు కూడా అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రకారమే రాజ్యం కూడా పరిపాలన కూడా నడచాలని చెప్పేసి ఈరోజు సామాన్యం కూడా భద్రత కల్పించాలని చెప్పేసి ఈరోజు అనేక రకాల కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ గారి నాయకత్వంలో ముందుకు కూడా పోతాను. దాంట్లో భాగంగానే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగంలో కూడా, ఎందుకంటే ఈరోజు కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే కాదు పోరాటం చేయాల్సింది. మరీ ముఖ్యంగా కూడా మేధావులు, తటస్థులు వీరందరూ కూడా కదిలి రావాల్సిన అవసరం కూడా ఉంది. ఆ పరిస్థితులు కూడా ఈరోజు ఇక్కడ ఈ రాష్ట్రంలో కూడా నెలకొన్నాయి. అందుకోసమే ఈరోజు ప్రతి ఒక్కరు కూడా కలిసి రావాలని చెప్పేసి ఈరోజు రాజగోపాల్ గారు కానీ అలాగే ముఖ్యంగా చాలామంది కూడా వీళ్ళందరూ కూడా ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో కూడా సంతకాల సేకరణ కూడా జరుగుతూ ఉంది. కాబట్టి దీనికి ప్రత్యేకంగా కూడా అందరూ కూడా వచ్చేసి సంతకాలు కూడా పెట్టి ఈరోజు ప్రభుత్వం చేస్తున్న దమనకాండను కూడా వ్యతిరేకించడానికి కూడా తోడ్పడాలని చెప్పేసి కోరుతాం.